ఏందయ్యో కింద కలర్ వేసావు బాలయ్య బాబు అయ్యావా ఏంది? డాకు బందిపోట్లకు మహారాజునయ్యా. సెకండ్ ట్రైలర్ వచ్చింది చూసారా? రిలీజ్ ట్రైలర్ అంటయ్యా. ఎలా ఉందయ్యా? ఎట్టా ఉంది? దివిడేనయ్యా. ఇగో ఇట్టా ఉందయ్యా. పాట పాడమాకయ్యో. పాట వద్దుగానయ్యా. ఫస్ట్ ట్రైలర్ లా డైలాగులు లేవు అన్నారుగా. రెండోసారి ఇచ్చాడుగా, ఇచ్చి పడేసాడు. దిబిడే ఇందులో డైలాగులు పెట్టిండు. ఏదో అంటున్నాడుగా, శత్రువులు తక్కువ అభిమానులు ఫ్యాన్స్ ఎక్కువ అని చెప్పేసి హిందీలో చెప్పిండు కదా. ఏంది హిందీలో ఏమనాలి? దుష్మన్ ఫ్యాన్స్ నువ్వు చంపడంలో మాస్టర్ చేసావేమో. చిచి కాదు నువ్వు చదువులో మాస్టర్ చేసావేమో. నేను చంపడంలో మాస్టర్ చేశాను. ఐ క్యాన్ డన్ ఇన్ మాస్టర్స్. ఏదో ఇట్లా అక్కడ వేసుకుంటాను మర్డర్ మాస్టర్స్ ఇన్ మర్డర్. అయ్యో ఇక పండుగ ఒకటి స్టార్ట్ అయింది, ఇంకోటి స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా కత్తి పెట్టి నరుకుతా ఉంటే బాలయ్య బాబు మాస్టర్స్ మర్డర్ లో చేసిందంట. సో ఇక ఆ డిగ్రీ ఇంకా ఎలా ఉంటుందో చూసుకోండి బాబు. ఇప్పటి వరకు మాస్టర్స్ అంటే స్టడీస్ లోనే అనుకున్నాము, ఇంకేం అనుకున్నాము, పీజీలో అనుకున్నాం, కానీ మర్డర్ లోనే మాస్టర్ చేసిందంటే బాలయ్య బాబు. సో సంక్రాంతి ఆల్రెడీ గేమ్ చేంజర్ తో స్టార్ట్ అయింది. బాలయ్య బాబు ఈ 3 పనుల మధ్యలో ఉన్నాడు కాబట్టి దద్దరిలా కొట్టేస్తాడు. ఆ తర్వాత కూల్ గా ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చు. వెంకీ మామ కాదు, ఇంక బాస్తాడు లాస్ట్ రోజు. ప్రతి డైలాగ్ బాగున్నాయి. విలన్లు మాట్లాడే డైలాగ్ ఉన్నాయి. అరే మనకి 16 కత్తి పొట్లు దిగిన వాడు ఎట్లా బతికాడరా అని చెప్పేసి, అలాగే ఒక బుల్లెట్ కూడా దిగిందని చెప్పేసి, వాడు మనిషి రాక్షసుడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అరే మనిషి కాదు, రాక్షసుడు కాదు, డాక్కు మంచి వాళ్ళకు మహారాజు. రిలీజ్ ట్రైలర్ అయితే దద్దరిల్లిపోయింది. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. తెలుగు ఇండస్ట్రీలో మరో మెగా హిట్ కొట్టబోతున్నాడు బాలయ్య బాబు. ఖచ్చితంగా సంక్రాంతి 2025లో మనదే, టాలీవుడ్దే. బాలీవుడ్ సంగతి దాని గురించి అసలు ఆ పదం కూడా తీసుకురావద్దని కోరుకుంటున్నా. 2025లో రచ్చ చేయబోతున్నాడు బాలయ్య బాబు. నేనైతే టికెట్ బుక్ చేసుకున్నా. పేకనీకి రాలేదు. చూపి అన్ని చూపియాలి. ఇక్కడ ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ లే చూపిస్తా. పేకానికి రాలేదు. ఇక చూడు, కంటి చూపుతా 8 గంటలకి పగిలిపోతే ఒకరికి బాగా ఫ్యాన్స్ చాలా చెప్తారు. జాగ్రత్త అమ్మ, స్కాన్ చేద్దామని చూస్తారు. ఆల్రెడీ ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో పెట్టి భయపడి డిలీట్ చేసేసిన. నేను కట్ చేసిన పీస్ అనుకున్నా, మొత్తానికే పోయింది అది. ఓకే బాబా, రేపైతే ఐమాక్స్ కాడ రచ్చ చేయబోతున్నారు. నిన్న మొన్న కొంచెం కూల్ అయినా కానీ ఈ రోజు మాత్రం అందుకే రంగేసావా? బాలయ్య కొంచెం అగంత బందిపోట్లా కనపడాలిగా కలర్ వేసాను. ఖచ్చితంగా రేపైతే చూసుకుందాం. నేను వీడియోలు తీసుకున్న విషయం పక్క పెడితే బాలయ్య బాబుకు జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. సినిమాలో అమ్ములు చిన్న పాప చూసావా? సెంటిమెంట్ అమ్మా, వాళ్ళకి నచ్చేసినట్టుంది. ఆ పాప కూడా ఈ సినిమాలో భారీ డైలాగ్ ఇచ్చారు. అసలు నాకు తెలిసి సినిమాకి ట్విస్ట్ పాప ద్వారానే ట్విస్ట్ వచ్చేటట్టున్నది. ఖచ్చితంగా రచ్చ చేయబోతున్నాడు బాలయ్య బాబు. అఖండ నుంచి అదరగొట్టుకుంటూ వస్తున్నాడు. ప్రతి సినిమాలో ఒక పాప క్యారెక్టర్ పెట్టేసి, అప్పుడప్పుడు మామయ్య అనే క్యారెక్టర్ కూడా పెట్టేసి మస్తు అనిపించింది. సో ఈ సినిమాతో కూడా ఖచ్చితంగా అమ్ములతో అదరగొట్టే హిట్ కొట్టబోతున్నాడు బాలయ్య బాబు. నాకు తెలిసి ఆ డైలాగ్ చూస్తే అఖండ కంటే హిట్ రావాలని కోరుకుంటున్నా. అఖండ పార్ట్ 2 రాకముందుకే ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అయితే ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ.